సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ భర్తని హత్య చేసింది. కాకినాడ రూరల్ మండలం సర్పవరం మండలం కాలనీకి చెందిన పుల్లా దుర్గాప్రసాద్ ఈ ఏడాది మార్చి 12న మృతి చెందాడు. అయితే ఇటీవల మృతుడి భార్య రమాదేవితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడిపిన బాపట్ల జిల్లాకు చెందిన గోపిసాయి వాట్సాప్ చాట్ కారణంగా ఇది పక్కా ప్లాన్తో చేసిన హత్యగా నిర్ధారణ అయింది. రమాదేవి కుమార్తెకు మీ నాన్నని హత్య చేశామని గోపిసాయి వాట్సాప్ మెసేజ్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వివాహేతర సంబంధానికి భర్త దుర్గాప్రసాద్ అడ్డుపడుతున్నందున భార్య పుల్లాదేవి ప్రియుడితో కలిసి హత్య కుట్ర పడినట్లు దర్యాప్తులు వెల్లడైంది. దుర్గాప్రసాద్కు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులో జారుకున్న తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలడంతో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. నా పేరు పుల్ల ప్రభు కుమార్ అండి. మా సర్పవరం గ్రామం. నాకు బాబాయ్ అవుతారు పుల్ల దుర్గాప్రసాద్. మా పిన్ని ఎఫ్ఐఆర్ ఉందండి. మా పిన్నికి దాని ముందు రోజు ఎఫ్ఐఆర్ ఉన్న అతను స్లీపింగ్ పెరల్ తెచ్చేస్తే దాన్ని కరిపోతే జ్యూస్లో కలిపి ఇచ్చిందండి. ఇస్తే మార్నింగ్ లెక్కన్నని పిల్లో వేసి చంపేసిందండి మా పిన్ని. ఇవన్నీ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి. మాకు న్యాయం కావాలండి. ఓకే సార్. ఈ నెల 9/6/2026 పిల్లల సత్యబాబు అతను మండపం కాలనీలో ఉంటాడు. సర్పవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. వాళ్ళ బ్రదరు 13/3/26 చనిపోయినాడు. ఆ రోజు వాళ్ళ భార్య గుండెపోటుతో చనిపోయినట్టు చెప్పగానే హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే డాక్టర్ గారు చనిపోయినట్టు డిక్లేర్ చేసినారు. వెంటనే తీసుకుని వచ్చి వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకపోతే అంత్యక్రియలు చేసి బాడీని కాల్చివేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా మార్చి, ఏప్రిల్, మే అయిపోయిన తర్వాత ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో రమాదేవి, ఆవిడ పేరు దేవి అలియాస్ రమాదేవి, ఈవిడికి గుంటూరుకు చెందిన గోపిసాయి అతనితో ఇల్లీగల్ అఫైర్ ఉంది. గతంలో కూడా ఆ సంగతి భర్తలు తెలిసి మందలిస్తే ఆవిడ విజయవాడ వెళ్ళిపోయి అతను ఫోన్ చేసి విజయవాడలో అక్కడ లాడ్జీలో కొన్ని రోజులు 3-3 డేస్ ఉండి తర్వాత వాళ్ళ అమ్మగారింటికి వేలంకి వెళ్ళిపోయింది. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఉంటే భర్త డిసీజ్డ్ ఆవిడ మళ్ళీ బతిమాలుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సర్పవరంలో మళ్ళీ కాపురం పెట్టారు. ఈ కాలక్రమేణా ఈ మే నెలలో ఈ డిసీజ్డ్ ఇంటికి గోపిసాయి అతను వచ్చి చూసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఎంఐ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. వేరే వాడితో మాట్లాడుతున్న అనుమానంతో వీడు ఏం చేశాడంటే వాళ్ళ కూతురికి, డిసీజ్డ్ కూతురికి 15 years అవుతుంది, చైత్రశ్రీ అమ్మాయికి వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు. మీ అమ్మగారు నేనే కలిసి మీ నాన్నగారిని చంపేశాము. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ 15 ట్యాబ్లెట్స్ నేనే గుంటూరులో కొనేసి ఇచ్చానని చెప్పి వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ వాట్సాప్ని ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో వాళ్ళ అతను కొడుకు లింక్ అయి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ అమ్మాయి 15 years, తండ్రి లేడు, ఈ అమ్మాయి ఎవరితోనైనా మాట్లాడుతుందా, చాటింగ్ చేస్తుంది అనుమానంతోనే ఈ అమ్మాయి వాట్సాప్ లింక్ పెట్టుకున్నాడు. ఈ లింక్కి ఎవరైతే గోపిసాయి పంపాడో ఆ లింక్ 31st చూశాడు. చూసి వెంటనే అనుమానం వచ్చి వెంటనే ఆల్రెడీ గతంలో వాడు తెలిపోయింది కాబట్టి వాడికి ఫోన్ చేసి అడిగాడు. అడిగితే వాడు కూడా వాడి తిట్టడం, వాడిని తెలిసి చెప్పాము, నేనే చంపాను, నేనే ట్యాబ్లెట్స్ ఇచ్చాను, ఏం చేసుకుంటూ చేసుకోమని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆ వాయిస్ మెసేజ్ను వాళ్ళ అన్నగారు చెప్తే, తండ్రి సత్యబాబు చెప్తే, డిసీజ్ వాళ్ళ బ్రదర్ చెప్తే అతను బంధువులతో డిస్కస్ చేసి 9వ తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. దానిపై సస్పీషియస్ డెత్ 194 BNSS ఒక ఎఫ్ఐఆర్ కట్టాము. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ముద్దాయికి ఆ విషయం తెలిసి ఆవిడ భయపడి విఆర్ఓ ముందు సరెండర్ అయిపోయింది. సరెండర్ అయిపోయి ఏం జరిగిందో విఆర్ఓకి మొత్తం చెప్తే విఆర్ఓ గారు ఆమెను తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత అతను పికప్ చేస్తే ఇంట్రాగేషన్ చేస్తే ఇతను మెడ్ ప్లస్లో పోయి 15 ట్యాబ్లెట్స్ కొని ఈవిడికి 12వ తారీఖున 12/6/26 సర్పవరం వచ్చి ఈ అమ్మాయికి అందజేసి మళ్ళీ అక్కడ రామచంద్రపురంలో ఒక లాడ్జీలో ఉండి 13వ తారీఖున ఉదయాన్ని అతను గుంటూరు వెళ్ళిపోయాడు. ఈవిడ ఏం చేసిందంటే ఆ రోజు 13వ తారీఖున ఉదయాన్నే ఒక కర్బూజా జ్యూస్లో కలిపి ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత అతను స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ డాక్టర్ గారు చీటీ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా బయట ఎవరికి ఇవ్వరండి. కలిపడం వల్ల అతను అన్కాన్షియస్లో వెళ్ళిపోయాడు. అన్కాన్షియస్లో కలిపిన తర్వాత ఆవిడ ఊపిరాడకుండా దిండుతో అగ్నితో అతను చనిపోయాడు. తర్వాత ప్లాన్ ప్రకారంగా చుట్టుపక్కల మా ఆయన లేకపోలేదంటే చుట్టుపక్కల అన్నయ్యలు వచ్చి బతుకున్న ఉద్దేశంతో హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ అప్పటికే చనిపోయాడని చెప్పారు. ఎవరికి అనుమానం రావడం వల్ల భార్యను కూడా దహనం చేస్తారు. అక్కడ ఆధారాలు కేవలం ఇతను ఆవిడ వేరే వారితో మాట్లాడుతుందనే ఉద్దేశంతో ఎప్పుడైతే స్క్రీన్ షాట్ పెట్టాడో దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. అతను ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అతను కూడా ఒప్పుకున్నాడు. ఈ అమ్మాయి కూడా డాక్టర్ చేసిన ఒప్పుకుంది. దానిపై ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. మెడ్ ప్లస్లో తీసుకున్నారు. అది
నిజాంపట్నంలో తీసుకున్నారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వాస్తవం ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టాడు. ఆ స్క్రీన్ షాట్ కూడా ఫోన్లోనే సీజ్ చేయడం జరిగింది. ఆ ఫోన్లో ఆ స్క్రీన్ షాట్లన్నీ ఉన్నాయి. వీళ్ళు ఇల్లీగల్ ఇంటర్మేషన్కి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉంది. వాళ్ళ బంధువులు కూడా తెలిసి ఒకసారి మందలించారు, కానీ ఈవిడ కలిసి ప్లాన్ చేశారు. ఆమెను కూడా ఎగ్జామ్ చేస్తాం. పెళ్ళి 15 years అయిందండి ఇప్పటికి. ఇప్పుడు అమ్మాయి వయసు 31 years, వాళ్ళకి 2 ఆడపిల్లలు. మా పాప 15 years, పాప 13 years. ఇతను డిసీజర్ కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. దానివల్ల ఈ అమ్మాయి ఈ 3 days విజయవాడలో ఉన్నప్పుడు ట్యాబ్లెట్ కొని ఇచ్చేసారా? ఈ అబ్బాయి గోపీసా అయిన అతను ఈ అమ్మాయికి షేర్ చాట్లో పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత కొన్ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకున్నారు. తర్వాత ఫోన్ మాట్లాడుకొని ఒక సపరేట్ కీప్యాడ్ ఫోన్ కొనుక్కొని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంచుమించు 2 years నుంచి ఇద్దరికి రిలేషన్ ఉంది. మీ డాడీని చంపింది మీ అమ్మాయిని చెప్పి